నమస్తే. ఇప్పుడు ఈ మోడీ గారు 400 టార్గెట్ ఎందుకు పెట్టారు? ఇంత పెద్ద టార్గెట్ ఎందుకు ఈసారి పెట్టుకుంటున్నారు అంటే ఆర్టికల్ 370 రామ మందిరము, తర్వాత ఈ మధ్యకాలంలో చేసిన చాలా రిఫార్మ్స్ మన దేశంలో, డిజిటల్ రిఫార్మ్స్ కానివ్వండి, ఇవన్నీ చేసిన తర్వాత వీటితోటి అంత పెద్ద టార్గెట్ పెట్టారు. ఈ టార్గెట్ ఎందుకు పెట్టారా అని చెప్పని అంటే ఈవెన్ మోడీ సపోర్టర్స్ కూడా ఇంత పెద్ద టార్గెట్ ఎలా అచీవ్ పాసిబులా కాదా అని ఆలోచిస్తుంటే దాని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఇప్పుడు ఆర్టికల్ 370 కాశ్మీర్లో తీసేయాలి. దానికి సింపుల్, అది టెంపరరీ ప్రొవిజన్ కాబట్టి అది ప్లస్ అది ఓన్లీ ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ అంటే ఒక రాజ్యానికి మాత్రమే సంబంధించింది కాబట్టి లోక్సభలో సింపుల్ మెజార్టీ అంటే 51% ఉంటే సరిపోతుంది. తర్వాత రాజ్యసభలో కూడా 51% ఉంటే సపోర్ట్ ఉంటే ఈ రూల్ని తీసేయచ్చు. కానీ మన హిందువులకి అగ్నెస్ట్గా ఉన్న రూల్స్ అన్నీ కూడా ఫండమెంటల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్లో ఉన్నాయన్నమాట. సో ప్రియాంబుల్ అంటారు. సో ఫండమెంటల్ రైట్స్లో సో అవి చేంజెస్ చేయాలంటే 2/3 మెజార్టీ కావాలి. సో 2/3 మెజార్టీ లోక్సభలో వస్తుంది కానీ తెచ్చుకోగలుగుతుందేమో, కానీ 363 వస్తే 2/3 మెజార్టీ వచ్చేస్తుంది లోక్సభలో. కానీ మన రాజ్యసభలో 2/3 మెజార్టీ అంటే చాలా కష్టం. ఇప్పుడు ఇంకా 10 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా ఇప్పటికి 97 వచ్చింది బీజేపీకి. ఎన్డీఏ సపోర్ట్ తోటి 117 దాకా ఉంది ఇప్పుడు ప్రజెంట్లీ. ఇంకా ఎక్స్ట్రా పార్టీస్ నుంచి సపోర్ట్ తీసుకోవాలి, జేడీయూ కానీ మన వైఎస్ఆర్సీపీ కానీ ఇట్లాంటి నుంచి తీసుకోవాల్సి వస్తుంది. అయినా కూడా 2/3 మెజారిటీ కష్టం. సో దానికి ఇంకో ప్రొవిజన్ ఏంటంటే జాయింట్ సెషన్ పిలిపించి బోత్ లోక్సభ ప్లస్ రాజ్యసభ రెండింటిని కలిపి 2/3 మెజార్టీ తీసుకొచ్చినా సరిపోతుందంట. సో దానికోసం అని చెప్పి ఈ చేంజెస్ ఇంత మెజార్టీ కావాల్సి వస్తుంది. సో ఇప్పటివరకు అశ్విని ఉపాధ్యాయ గారు, సుప్రీంకోర్టు లాయర్ గారు చెప్తాం ఏంటంటే, ఇప్పటి వరకు 140 కోట్ల ఆధార్ కార్డు చేసాం, ప్రతి బ్యాంక్ అకౌంట్ ప్రతి ఒక్కరికి క్రియేట్ చేసాం, 51 కోట్ల జన్ధన్ అకౌంట్ క్రియేట్ చేసాం, 4 కోట్ల ఇళ్ళు ఇచ్చారు, ఇప్పటిదాకా 10 కోట్ల పైన ముద్రా లోన్స్ ఇచ్చారు, హైవేస్ కడుతున్నారు, ఎయిర్పోర్ట్ కడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నాం. డిజిటల్ పేమెంట్స్ అంతా బాగా చేస్తాం, జిఎస్టీ ఇంప్లిమెంట్ చేస్తాం. కానీ జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కూడా 1 నేషన్ 1 ట్యాక్స్ ఇంకా కంప్లీట్గా ఇంప్లిమెంట్ అవ్వలేదు దేశంలో. సో ఇప్పుడు ఏమేమి చేంజెస్ చేయాలి అని డిమాండ్ ఉంది అంటే మన ఎస్పెషల్లీ మన హిందూ గ్రూప్స్ నుంచి. అంటే ఫస్ట్గా మనకి కల్చరల్ థ్రెట్స్, మన దేశంలో డెమోగ్రాఫిక్ చేంజెస్ జరుగుతూ ఉన్నాయి, కల్చరల్ చేంజెస్ ఫ్రేమ్వర్క్ అంతా దెబ్బతీస్తూ ఉన్నారు. తర్వాత ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్, వీటిని అడ్రస్ చేయడానికి సరైన లీగల్ సొల్యూషన్ లేదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్లో 22 బొమ్మలు ఉండేవంట, పిక్చర్స్. అంటే మన కాన్స్టిట్యూషన్లో చుట్టూతా 22 మంది ఎవరివి, రాముడివి, కృష్ణుడివి, నటరాజుడివి, హనుమంతుడివి, బుద్ధుడివి, మహావీరుడు, శివాజీ మహారాజు, గురు గోవింద్ సింగ్, ఇట్లా చాలా మహానుభావులు మన దేశానికి, మన భారతవర్షానికి సంబంధించిన మహానుభావులు ఒక 22 పిక్చర్స్ ఉండేవంట. అవన్నీ తీసేశారు. ఎప్పుడు తీశారు? ఇందిరాగాంధీ సెక్యులర్ అనే పదం యాడ్ చేసినప్పుడు, ఎమర్జెన్సీ పెట్టి సెక్యులర్ అనే పదం యాడ్ చేసినప్పుడు 77లో ఇవన్నీ తీసేసిందంట. సో ఇవన్నీ మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. అంటే తీసుకురావాలంటే ఆ సెక్యులర్ అనే పదాన్ని లీగల్గా 2/3 మెజారిటీ తోటి తీసేయాలి. సో ఇందిరాగాంధీ ఎలా చేయగలిగిందంటే అందరినీ, ఆపోజిషన్ అందరినీ జైల్లో పెట్టి మొత్తం అంతా 100% వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చింది చేయగలిగారు. అది మనం కోర్టులోకి వెళ్ళొచ్చు, బట్ మనం ఫైట్ చేయాల్సింది ఇవన్నీ చేంజెస్ కోసం అని చెప్పనమాట. తర్వాత ఈ సోషలిజం అనే పదం కూడా తీసేయాలని చెప్తున్నారు. ఈ సోషలిజం ఉన్నంత వరకు సెక్యులరిజము, సోషలిజం తీసేసేంత వరకు మన కల్చరల్ వాల్యూస్ మనం కాపాడుకోలేము అని చెప్పని అంటూ ఉన్నారు. తర్వాత ఈ బిజినెస్ నేమ్ తోటి, ఓకే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ అని చెప్పని అడ్డమైన బిజినెస్లన్నీ మొదలుపెట్టి మన కల్చరల్ వాల్యూస్ అన్నీ దెబ్బతీస్తూ ఉన్నారు. సో ఇంకోటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి
ఈ చెత్త చెత్త మూవీస్, చెత్త చెత్త కల్చరల్కి ఎగ్నెస్ట్గా, కల్చరల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్ ఎగ్నెస్ట్గా ఈ టీవీ సీరియల్స్ ఇవన్నీ తీసి వాళ్ళు ఎవరిని యాక్షన్ తీసుకోలేని పరిస్థితిలో మన కాన్స్టిట్యూషన్ ఉండటం వల్ల పోలీసులు ఏం తీసుకోలేకపోతున్నారు. అది రెండోది. సో దీనికి ఆర్టికల్ 19లో సబ్జెక్టు పబ్లిక్ ఆర్డర్, హెల్త్ అండ్ మొరాలిటీ అనేది వర్డ్ రాయాలి అని చెప్పని అశ్విని ఉపాధ్యాయ గారు ప్రపోజ్ చేస్తూ ఉన్నారు. సో ఆర్టికల్ 19 ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ ఇవన్నీ ఇస్తుందంట. సో ఇంకోటి థర్డ్ది, క్రైమ్ ఇంక్రీజ్ అవుతూ ఉంది, కేసెస్ ఇంక్రీజ్ అయిపోతూ ఉన్నాయి, వాటిని సాల్వ్ చేయలేకపోతూ ఉన్నాము. దానికి ఏంటంటే కారణము నార్కో అండ్ పాలిగ్రఫీ మనం ఇంప్లిమెంట్ చేయాలంటే పోలీసులకి, ఈ ఇన్వెస్టిగేషన్ టీంకి ఈ రైట్ ఇవ్వాలి. అంటే అవతల పక్కోడు తప్పు చేసినోడు ఒప్పుకుంటే మాత్రమే చేయడానికి లేదన్నమాట యాజ్ ఆఫ్ నో. సో ఇది కంపల్సరీ ప్రతి కేసులో ఈ నార్కో అనాలిసిస్ చేస్తే తప్పితే మనకి తొందరగా కేసులు సాల్వ్ కావు. సో దీనికి ఆర్టికల్ 20లో చేంజెస్ చేయాలని చెప్పి అంటున్నారు. సో నాలుగోది, ఈ మిషనరీస్, జిహాదీ కన్వర్షన్స్ ఇవన్నీ పాసిబుల్ ఎందుకు అవుతున్నాయి అంటే ఆర్టికల్ 25లో ఫ్రీడమ్ ఫర్ ప్రాపగేట్ రిలీజియస్ కన్వర్షన్, రిలీజియన్ అండ్ కన్వర్ట్ అదర్ పీపుల్ అని చెప్పని ఉందంట ఆర్టికల్ 25లో. సో ఈ ఆర్టికల్ 25లో కూడా మోడిఫై చేయాలని చెప్తున్నాను. ఇంకోటి ఐదోది, టు స్టాప్ ద ఫారెన్ ఫండెడ్ స్కూల్స్ సచ్ ఎస్ మద్రసాస్ అండ్ మిషనరీ స్కూల్స్ ఇన్ విచ్ దే ఆర్ స్ప్రెడింగ్ hate against our culture, our divinities, and our portraying our history as mythology. ఇవన్నిటికీ ఆర్టికల్ 21A ఇది చేంజ్ చేయాలంట. సో దాంతో చేస్తే కానీ మనం మన ఎడ్యుకేషన్, మనం భారతదేశానికి సంబంధించిన ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం ఎన్ఫోర్స్ చేయలేము. ఇంకోటి మైనారిటీ కమిషన్, దీన్ని ఆర్టికల్ 30A త్రూ ఇంట్రడ్యూస్ చేశారు. సో దీన్ని ఖతం చేయాలని చెప్పని అంటూ ఉన్నారు. ఓకే, సో దాని వాళ్ళకి స్పెషల్ రైట్స్, స్పెషల్ ఫండింగు, వాళ్ళకంతా స్పెషల్ ట్రీట్మెంటు, పర్సనల్ రాసు ఇవన్నీ. సో ఇంకోటి ఆర్టికల్ 51A, దీంట్లో ఏంటంటే ఫండమెంటల్ డ్యూటీస్ కింద వన్ షుడ్ లవ్ అవర్ నేషన్ అండ్ అవర్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్ అని ఉంది. కానీ ఎవరన్నా మన వీటిని డిస్రెస్పెక్ట్ చేస్తే వాళ్ళకి ఏ పనిష్మెంట్ ప్రొవిజన్ లేదు యాజ్ ఆఫ్ నో. సో ఆ ప్రొవిజన్ పెట్టాలి అని చెప్పారంటే ఈ ఆర్టికల్ 51Aలో ఈ పనిష్మెంట్ ప్రొవిజన్ క్లాస్ కూడా యాడ్ చేయాలని చెప్తాం. ఇప్పుడు మనం చూసాం కదా, ఫార్మర్స్ ప్రొటెస్ట్ అప్పుడు పోయి రెడ్ ఫోర్ట్ దగ్గరికి వెళ్ళి మన ఇండియన్ ఫ్లాగ్స్ని తీసేసి ఖలిస్తానీ ఫ్లాగ్స్ ఎగరేసి అంత డిస్రెస్పెక్ట్ చేయటం ఇదంతా చేశారు కదా. సో ఇట్లా వీళ్ళని పనిష్ చేయడానికి మన దగ్గర ప్రాపర్ లాస్ లేవు. సో కొంతమంది ఈవెన్ ముస్లిం పొలిటీషియన్స్ మన పార్లమెంట్లో కూడా, సిటీ కౌన్సిల్లో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళకి వందే మాత్రం పాట సాంగ్ చేస్తుంటే వాళ్ళు వాకౌట్ చేస్తారు. వీ డోంట్ బిలీవ్, వీ డోంట్ నీడ్ టు బీ హియర్ అని చెప్పి వెళ్ళిపోతారు అన్నమాట. సో ఇట్లాంటి లాస్ తీసుకొస్తే ఎవ్రీబడి విల్ బికమ్ భారతీయ. అది నెక్స్ట్ 8వది, టు ఫినిష్ ద కరప్షన్ ఇన్ ద భారత్ వన్ నీడ్ టు ఇంప్లిమెంట్ వన్ నేషన్ వన్ ట్యాక్స్. అంటే ఇప్పుడు పెట్రోల్ ఉంది, బార్డర్ లైన్స్, స్టేట్ బార్డర్స్లోకి వెళ్ళి అనుకోండి, కర్ణాటకలో 101 ఉంటే 110 ఉంటుంది ఆంధ్రాలో. సో ఇట్లా దాని బట్టి ఏమవుతుంది, కరప్షన్ మొదలవుతుంది. సో ఇట్లా కాకుండా ప్రోడక్ట్ ఎక్కడైనా కానీ సేమ్ ట్యాక్స్ ఉంటే సేమ్ ప్రైస్ ఉంటుంది ఎక్కడైనా కానీ. సో అప్పుడు కరప్షన్ ఆపచ్చు అని చెప్తున్నారు. దానికి పార్ట్ 1 ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ని చేంజ్ చేయాలంట. సో ఇది 9. ఐఏఎస్లో ఐపీఎస్ సిస్టము ఇది కొలోనియల్ సిస్టమ్, ఇది చేంజ్ చేయాలని చెప్పారంటే ఆర్టికల్ 312 చేంజ్ చేయాలని చెప్తున్నారు. తర్వాత ఇప్పుడు సందేశ్ కలి, ఇప్పుడు మన వెస్ట్ బెంగాల్లో జరుగుతూ ఉంది కదా ఇష్యూ, మమతా బెనర్జీ 51 రోజుల దాకా ఏం యాక్షన్ తీసుకోకుండా ఎవరైనా ఇన్వెస్టిగేటర్స్ వస్తూ ఉన్నప్పుడు అందరిని ఆపేసి, బీజేపీ లీడర్స్ని కొన్ని పోనివ్వకుండా, ఈవెన్ ఉమెన్స్ రైట్స్ వాళ్ళు వెళ్ళాలన్నా, లేకపోతే ఈ SC/ST ప్రొటెక్షన్ సెల్ వెళ్ళాలన్నా అందరినీ ఆపేసింది మమతా బెనర్జీ. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాడిని రక్షించుకోవడానికి కోసం 55 రోజులు పట్టింది వాడిని అరెస్ట్ చేయడానికి కోసం.
సో ఇటువంటి సిచ్యువేషన్స్లో, స్పెషల్ సిచ్యువేషన్స్లో పోలీసు కంపల్సరీగా ఇప్పుడు కరెంట్లీ స్టేట్ సబ్జెక్ట్గా ఉంది. సెంటర్ కెనాట్ ఇంటర్ఫియర్ అన్లెస్ దే ఇంపోజ్ ఆర్టికల్ 356, అంటే స్టేట్ గవర్నమెంట్ని బర్తరఫ్ చేసి ప్రెసిడెన్షియల్ రూల్ పెట్టి అప్పుడు కంట్రోల్ తీసుకోవాలి. అట్లా కాకుండా ఇన్ సర్టన్ సిచ్యువేషన్స్ ఇప్పుడు సెంటర్ కూడా తీసుకోవాలనుకుంటే దే షుడ్ బి ఏబుల్ టు వాళ్ళంతటి వాళ్ళు తీసుకోగలగాలి అది కంట్రోల్ ఆ లోకల్ ఏరియాస్ని. సో వీటిలన్నిటికీ చేయాలంటే ఈ IS సిస్టమ్స్ని వీటిలన్నిటిని ఆర్టికల్ 312ని మార్చాలనుకున్నారు. ఇంకోటి 1 నేషన్ 1 ఎలక్షన్, దీనికి కూడా ఈ 10 చేంజెస్ 10th ఇది 1 నేషన్ 1 ఎలక్షన్ 10 చేంజెస్ చేస్తే తప్పితే మన దేశం ఒక ప్రాపర్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లోకి రాదు. సో ఈ 10 చేంజెస్ చేయాలంటే అన్నిటికీ కూడా 2/3 మెజార్టీ కావాలి. ఏది బోత్ లోక్సభలో రాజ్యసభలో. రాజ్యసభలో 2/3 మెజార్టీకి చాలా కష్టం కాబట్టి రెండింటిని జాయింట్ సెషన్ పెట్టి జాయింట్ సెషన్లో 2/3 మెజార్టీ తీసుకొస్తే ఈ చేంజెస్ అన్ని చేయొచ్చు త్రూఅవుట్ ద కంట్రీ ఇంప్లిమెంట్ అవుతుంది. సో అందుకని మోడీ గారు ఇంత పెద్ద టార్గెట్ పెట్టారు. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు సో మీకు 2/3 మెజార్టీ రావాలంటే 400, ఎందుకంటే ఇప్పుడు జస్ట్ లోక్సభలో 2/3 అనుకోండి, నేను క్యాల్కులేట్ చేసి చూపిస్తాను. 544 × 2 / 3 363 వస్తే మనకి లోక్సభలో 2/3 మెజార్టీ వస్తుంది. కానీ 400 ఎందుకు అంటున్నారంటే 400 ప్లస్ ఇప్పుడు లోక్సభలో 117, సో 117 ఉన్నాయి. సో 517 వచ్చినాయి. ఇంకా కొంచెం కొన్ని పార్టీలు JDU కానీ YSRCP కానీ ఇవన్నీ యాడ్ చేస్తే ఇంకా ఎక్కువ వస్తాయి. సో టోటల్గా 544 + 244 × 2 / 3 544 + 244 × 2 / 3 525 కావాలండి. 525 మంది. సో కావాలంటే 400+ వస్తే లోక్సభలో 2/3 మెజార్టీ వచ్చేస్తుంది. సో అందుకని టార్గెట్ 400 పెట్టుకున్నారు. దీనికి మనం ఏం చేయాలా? మనం ప్రతి ఒక్క మన హిందువులకి అగెనెస్ట్గా ఉన్న ఈ లాస్ని మార్చాలి అంటే ప్రతి ఒక్కడు బయటకు వచ్చి ఓటు వేయాలి. మన హిందువులు 40 to 50% ఓటు వేయట్లా, బయటకు వచ్చి ఓటే వేయట్లా మన వాళ్ళు. సో దానివల్ల మనం ఏమైపోతున్నామంటే మన స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. పోలింగ్ జరిగిన తర్వాత వాళ్ళేమో 100% వేస్తున్నారు, వాళ్ళు 25-30% ఉన్న వాళ్ళు 100% వేస్తారు. మనం 70% ఉన్నా 50% వేస్తున్నారు, 35%. సో వాళ్ళే గెలిచిపోతున్నారు చాలా వాటిల్లో. కాబట్టి ప్రతి ఒక్కడు కూడా బయటకు వచ్చి ఈసారి ఓటు వేయండి. ఈసారి మన భారతదేశం మళ్ళీ రామరాజ్యం రావాలని అనుకుంటే ఆల్రెడీ స్థాపన అయిపోయింది. సో ఆ రామరాజ్యం మొత్తం ఇంప్లిమెంట్ కావాలని అంటే ఈసారి 400+ మోడీ గారు ఇచ్చిన టార్గెట్, 370 బీజేపీకి, 400+ ఎన్డీఏకి తీసుకురావడానికి అందరూ సహకరిస్తారని ఆశిస్తూ అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.